ఏపీలో పెన్షన్ల రచ్చ. ఈ విషయం మాట్లాడుకునే ముందు ఈ న్యూస్ చూడండి ఒకసారి. ఏపీలో వాలంటీర్లు 1200 మంది పైగా రిజైన్ చేశారు ఈరోజు. ఒక తాడిపత్రిలోనే 300 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషను వీళ్ళని పెన్షన్లు పంచకుండా ఆపిందనేసి వీళ్ళు రాజీనామా చేసినట్టు దాంట్లో ఉంది. అయితే ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరు? ఇండియా ప్రజాస్వామ్య దేశం అని చెప్పడానికి ఒకే ఒక ఆధారం ఎలక్షన్ కమిషన్. దానివల్ల ఇండియా ప్రజాస్వామ్య దేశం. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ లేకపోతే ఇంకా డిక్టేటర్షిప్ అయిపోతుంది. ఇప్పుడు వాలంటీర్లు ఎవరు? వాళ్ళు ప్రభుత్వ జీతం తీసుకునే వాళ్ళు, ఒక పార్టీ జీతం తీసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు వాళ్ళు వినాలి. ఎంఆర్ఓ అయినా, విఆర్ఓ అయిపోయినా, లేకపోతే ఇంకొక పెద్ద ఆఫీసర్ అయినా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టే వినాలి. వాళ్ళ రూల్స్ ప్రకారం ఇక్కడ నడవాలి ఈ ఎలక్షన్లు అయిపోయేంత వరకు. అప్పుడు వాలంటీర్లు వాళ్ళు చెప్పింది వినకుండా వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్గా మాట్లాడారనేసి వీళ్ళు రాజీనామా చేయడమైంది. సరే వీళ్ళు చేస్తే ఏం పోయేదేం లేదు, వీళ్ళేం కలెక్టర్లు కాదు, లేకపోతే ఏమన్నా పెద్ద ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఏం కాదు. ఒకవేళ అలా రాసి ఉంటే వీళ్ళు భయంతో ఎలక్షన్ కమిషన్ చెప్పింది విని ఉంటారు. అలా లేదు కాబట్టి మేము రాజీనామా చేస్తాం, మళ్ళీ వచ్చి చేస్తాం అన్నట్టు ఉంది వీళ్ళది. సో ఇది ఇక్కడ వరకు వదిలేసండి. ఇప్పుడు పెన్షన్స్ ముసలి వాళ్ళు, లేకపోతే ఒక మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఓన్లీ ఈ ఇష్యూ గురించే ఆ న్యూస్లో అంతా ఇదే వెళ్తూ ఉంది. టీవీ9 అయితేమి, సాక్షి అయితేమి, లేకపోతే ఎన్టీవీ అయితేమి, ఏదైనా కూడా, లేకపోతే వైఎస్ఆర్సీపీ సపోర్ట్గా చేసే ఛానల్స్. ఈ ఛానల్స్ అంతా ముసలి వారి దగ్గరికి పోతే చంద్రబాబు నాయుడు చచ్చిపోతాడు, లేకపోతే ఇంకొక బూతులు మాట్లాడటము, లేకపోతే ఇంకొకటి ఏదన్నా అని ఈ పెన్షన్ రాకుండా ఏం ఆపలేదు. డిలే అయిందంటే ఒక 3 days డిలే అయింది. అది కూడా ఆ డిలే అవ్వడానికి వాలంటీర్లు పంచకూడదు, అది మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అది చేశారు. అది ఎలక్షన్ కమిషన్ చేసింది, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు వేరే ఆఫీసర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు సచివాలయం దగ్గర వచ్చి తీసుకుంటారో, లేకపోతే వాళ్ళు మీ ఇంటికి వచ్చి తీసుకుంటారో, అదంతా గవర్నమెంట్ నిర్ణయం. వాళ్ళు ఎలాగైనా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు డిసైడ్ చేశారు సచివాలయం దగ్గర పెన్షన్లు ఇస్తామనేసి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు కదా. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే ఇంకా అయిపోయిందట్టేనా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పరిస్థితి? అలాగే ఉంది వీళ్ళు మాట్లాడే దాన్ని బట్టి చూస్తే. ఇదైతే నాకు తెలియదు. ఇప్పుడు చంద్రబాబు గారు, లేకపోతే జగన్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థను ఉండిస్తామని చెప్పారు. ఆఫ్టర్ ఎలక్షన్ ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ జగన్ గారు గెలిస్తే కంపల్సరీ ఉంటుంది. చంద్రబాబు గారు గెలిస్తే ఒకవేళ తీసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికి వరకు అలవాటు చేశారు జనాలకి. ఇప్పుడు అది తీస్తే అది ఆపోజిట్ అయిపోతారు అందరూ చంద్రబాబు గారికి. సో అదైతే ఉండిస్తారు. ఇప్పుడు 2 నెలలు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏది ఇప్పుడు మెయిన్గా ఏమంటే ముసలి వాళ్ళు పెంచుతాయి కదా, అది ఇంటి బయటికే కాదు కదా, వాళ్ళ ఊళ్ళోనే ఉంటుంది సచివాలయం. అక్కడికి కూడా వెళ్ళారా? సర్లే ముసలోళ్ళు మంచాల మీద పడిపోయారు కొందరు, లేకపోతే వికలాంగులు ఎవరన్నా అనుకుందాం, అసలు కదలలేని వాళ్ళు ఎవరన్నా అనుకుందాం, వాళ్ళకి ఒక ఆఫీసర్ ఎవరన్నా పెట్టచ్చు కదా, విఆర్ఓనో, లేకపోతే వాళ్ళు వచ్చేటట్టుగా ఇంటికి వచ్చేటట్టు ఇవ్వచ్చు కదా. అది చేయలేదు. మొత్తం ఎత్తి వేసడం అంతే. మొత్తం ఆపోజిట్ మీద వేసి పొద్దున్నుంచి న్యూస్ ఛానల్స్ భయంకరంగా ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్సీపీలో. నాకు తెలుసు ఇప్పుడు నేను టీడీపీ సపోర్టర్ అని అనుకుంటారు అంతే, కానీ నేను ఆ న్యూస్ చూసేస్తే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు టీడీపీ వస్తేమో వైఎస్ఆర్సీపీ వస్తేమో జనాలు ఇంత బద్దగస్తులు అయ్యారా అనిపించింది ఈ న్యూస్ చూసి రాకు. ఇంకొక ఛానల్లో ఉంది, దాంట్లో వాలంటీర్ లేకపోతే ఇంక జీవితమే లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటేమంటే నిమ్మగడ్డ అనేసి ఆయన ఉన్నారు, ఆయన గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈయన వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు, సో ఆయనకి సపోర్ట్గా చేశారు. దేశ ప్రజలంటే వీళ్ళకేం లేదు, రాష్ట్ర ప్రజలంటే లేదు, ముసలోళ్ళు కడుపు మంట ఆయనకే తగ్గుతుంది అనేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కరెక్ట్గా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కనుకుంటా కరోనా వచ్చింది అప్పుడే. దానివల్ల ఆయన ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు. నిమ్మగడ్డ ఆయన పేరు నాకు పూర్తిగా గుర్తులేదు. సో ఆయన ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు. దానికి ఏమన్నారు, ఇప్పుడు కరోనా వస్తే ఏమైనా అవుతుందా, పారాసిటమాల్ మాత్రం వేసుకుంటే తగ్గిపోతుంది, వీళ్ళు వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ, సో అందుకనే పోస్ట్పోన్ చేశారు. లేకపోతే ఇంకా సో అనేసి తిట్టడము, బూతులు మాట్లాడటము ఇలాంటివన్నీ చేశారు. సో లాస్ట్కి ఏమైంది, ఆ ఎలక్షన్ పోస్ట్పోన్ అయింది. దానివల్లే చాలామందికి కరోనా రాకుండా అప్పుడు ఆపారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అప్పుడు మాట్లాడింది వీళ్ళు ఏమైనా వెనక్కి తీసుకున్నారా? కరోనా అయిపోయింది, అప్పుడు ఎలక్షన్ జరుగుంటే ఇంత అయిపోయి ఉంటుంది అనేసి ఏం లేదు, సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కూడా సేమ్ అదే చేస్తుంది వైఎస్ఆర్సీపీ. సరే ఇప్పుడు చంద్రబాబు గారి గురించి వద్దాము. వాలంటీర్స్ ఒక్కరోజు వదిలేసింటే
వాళ్ళు ఆ పెన్షన్లు ఇచ్చేసేవాళ్ళు. నాకు తెలిసి పార్టీ ప్రచారం కూడా చేస్తారనుకోండి. కానీ ఆ ఒక్క రోజులో ఏమైపోదు కదా! ఎంత చెప్పినా కూడా జనాలు మరీ అంత ఎరుపప్పులైతే కాదు కదా! ఎవరో చెప్పిన దానికి ఓట్లేయడానికి. అది ఏసుంటే సరిపోయి ఉంటది. కానీ ఈయన గొయ్యి ఈయనే తీసుకున్నట్టుంది. ఆ ఫుల్ ఆఫ్ నెగెటివ్ అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు వాలంటీర్‌ని ఆపినందుకు నెగెటివ్ అవ్వలేదు. వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు అలాగా నెగెటివ్‌గా. సో, నేను కూడా ఏమన్నా తప్పు మాట్లాడి ఉండొచ్చు ఈ వీడియోలో. జస్ట్ నేను ఆ న్యూస్ చూసి సాక్షిలో లేకపోతే సమ్ ఛానల్‌లో న్యూస్ చూసి ఇది మాట్లాడాను. నేను జగన్ గారికి అపోజిట్ అయితే కాదు. లేకపోతే టీడీపీకి అపోజిట్ అయితే కాదు. నేను ఎవరికి అపోజిట్ కాదు. ఎవరికి సపోర్ట్ కాదు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.